25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్. చాలామంది టూరిస్ట్‌లకి మంచి మెమరీస్‌తో వాళ్ళ టూర్‌ని చేసి, కంప్లీట్ చేసి పంపించారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో, సౌత్ ఇండియాలోనే 12 బ్రాంచెస్ వీళ్ళకున్నాయి. అండ్ ఇవాళ మనం కాశీ జర్నీ గురించి మాట్లాడుకుందాం, టూర్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ చూడవలసిన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా కాశీ టూర్‌కి సంబంధించి ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారంట. సో, అది లిమిటెడ్ పీరియడ్ ఏమైనా ఉందా? అండ్ ఇంత తక్కువ బడ్జెట్‌లో కాశీ టూర్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అండ్ ఈ కాశీ టూర్‌లో ఏమేమి ప్లేసెస్ మనకు చూపించబోతున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే. నమస్తే అండి. సో, ఏంటి స్పెషల్ ఆఫర్స్, ప్యాకేజెస్ అని మార్కెట్‌లో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించే వినిపిస్తుంది. అండ్ కాశీ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ట్రిప్ అని కూడా తెలుసు. హౌ కమ్ ఇట్ పాసిబుల్? ఎగ్జాక్ట్‌లీ అండి. మీరన్నట్టుగా ఆర్‌వి ట్రావెల్స్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రేక్షకులకి ఏంటంటే కాశీ యాత్ర గురించి. ఎందుకంటే లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా కొన్ని లక్షల మందిని మనం కాశీ యాత్ర చేయించామనమాట. సో, అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎలా విజిట్ చేయాలి, ఎప్పుడు వెళ్తే తక్కువ ఉంటుంది, ఏంటి వీటన్నిటి గురించి కూడా ఒక మంచి అవగాహన అనేది ఉందన్నమాట. హ్మ్. సో, వీటన్నిటిని చూసుకొనేసేసి మనం చాలా తక్కువ రేటుకే ఈ కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య. హ్మ్. సో, ఈ 3 ప్లేసెస్‌ని కవర్ చేస్తూ కేవలం 3 నైట్స్ 4 డేస్‌లోనే, హ్మ్. ఎక్కువ జర్నీ కూడా కాదనమాట. 3 నైట్స్ 4 డేస్‌లోనే మనము ఈ ప్యాకేజ్ అనేది ఇస్తున్నామనమాట. ఈ ప్యాకేజ్ అమౌంట్ వచ్చేసేసి 27,999. ఓహ్! సో, 28,000 ఈ ప్యాకేజ్ మనం సేల్ చేస్తున్నామనమాట. హ్మ్. సో, ఈ 28,000లో మనము బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఇస్తున్నామండి హ్మ్. కస్టమర్స్‌కి. అలాగే ఫ్లైట్ టికెట్స్ వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి, వాళ్ళు హైదరాబాద్ అయితే హైదరాబాద్, లేదా బెంగుళూరు అయితే బెంగుళూరు. సో, ఈ హ్మ్. 2 డెస్టినేషన్ నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి, హ్మ్. సో, వారణాసికి అప్ అండ్ డౌన్ మనం ఫ్లైట్స్ ఇస్తున్నాం అనమాట. ఓహ్! సో, వెళ్ళటానికి మళ్ళీ తిరిగి రావడానికి ఫ్లైట్ టికెట్, హ్మ్. అక్కడ దిగిన తర్వాత వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో పికప్ మరియు డ్రాప్ ఉంటుంది. అలాగే వారణాసి నుంచి వాళ్ళు ప్రయాగరాజ్ వెళ్ళి, ప్రయాగరాజ్ నుంచి అయోధ్య వెళ్ళి తిరిగి రావటానికి మనం వెహికల్ ఫెసిలిటీ కూడా ఇందులో ఇస్తున్నాము. ప్లస్ ఇందులో మనము అకామిడేషన్ కూడా ఏంటంటే మంచి డీలక్స్ ఏసీ అకామిడేషన్ ఇస్తున్నాము. వీటన్నిటితో పాటు వెళ్ళేటువంటి గ్రూప్ వాళ్ళు 5 మంది వెళ్తున్నారా? 10 మంది వెళ్తున్నారా? లేక 20 మంది వెళ్తున్నారా? సో, ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ ఒక తెలుగు టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు ఉంటారనమాట. సూపర్. సో, వాళ్ళు టెంపుల్స్‌కి వెళ్ళినా, లేకపోతే గంగా హారతికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా పూజ చేయించుకోవాలని వెళ్ళినా సరే, వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అక్కడున్నటువంటి మన మేనేజర్స్ తెలుగులో వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళతో పాటు దగ్గరుండి తీసుకెళ్ళి ఈ దర్శనాలన్నీ కూడా చేయిస్తారనమాట. ఓకే. సో, అందుకు కాబట్టి ఆల్‌మోస్ట్ ఆల్ మార్కెట్‌లో బయట టూర్స్‌తో కంపేర్ చేసుకుంటే, ఈ కాశీ యాత్ర చాలా తక్కువ రేటుకి ఇవ్వడము, ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందనమాట. హ్మ్. ఎందుకంటే డైలీ 10 మంది ఎళ్తున్నారండి. సో, ఓహ్! ఎళ్ళేటువంటి ప్రతి 10 మందితో పాటు హ్మ్. ఒక మేనేజర్ వాళ్ళతో పాటు ఉంటారనమాట. హ్మ్. సో, మనం షెడ్యూల్ పరంగా చూసుకుంటే మొదటి రోజు వాళ్ళున్న డెస్టినేషన్ నుంచి హైదరాబాద్ నుంచి కానీ, లేకపోతే బెంగుళూరు నుంచి కానీ వారణాసికి రీచ్ అవుతారు. సో, వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి నేరుగా హోటల్ తీసుకెళ్తారు. వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం కొన్ని టెంపుల్స్ కవర్ చేసి గంగా హారతి తీసుకెళ్తారనమాట. హ్మ్. సో, మనకక్కడ 64 ఘాట్స్ బై బోట్‌లో విజిట్ చేయించి, గంగా హారతి చూపెట్టిన తర్వాత ఇంకా టైం ఉంటే ఏమన్నా చిన్న టెంపుల్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ చూసుకొనేసేసి హోటల్‌కొచ్చేస్తారు. హ్మ్. రెండో రోజు మార్నింగ్ వారణాసి నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్ ఎళ్తారు. సో, ప్రయాగ్‌రాజ్ ఎళ్ళిన తర్వాత అక్కడ త్రివేణి సంగమంలో స్నానము, అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, సో, హ్మ్. ఇవన్నీ కూడా మనము చేయించడానికి అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి తెలుగు పూజారులతో ముందే మాట్లాడి, సో, హ్మ్. పూజా విధానాలన్నీ కూడా ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసి, అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తారనమాట. సో, హ్మ్. ఇవన్నీ త్రివేణి సంగంలో చేసిన తర్వాత అక్కడే మనకు బడా హనుమాన్ టెంపుల్ ఒకటుందనమాట. హ్మ్. హనుమాన్ మందిర్. సో, ఈ హనుమాన్ మందిర్ విజిట్ చేసుకొనేసేసి ఆనంద్ భవన్ అని చెప్పి నెహ్రూ గారు ఉన్నటువంటి ఇల్లుందనమాట అక్కడ. ఓహ్! సో, ఆ విజిట్ కూడా చేసుకొని ఆనంద్ భవన్ అని చెప్పి ఉందనమాట. సో, ఆ మ్యూజియం కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం అక్కడ ఉందనమాట. మాధవేశ్వరి శక్తిపీఠం. సో, లోకల్‌గా ఉన్నవాళ్ళేంటంటే అలోపి మాత అని చెప్పి అంటారనమాట. సో, ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని సుమారుగా మనం సాయంకాలం 4 లేదా 5కి అక్కడి నుంచి మనం అయోధ్యకెళ్తామనమాట. సో, సెకండ్ డే నైట్ స్టే మనం అయోధ్యలో ఉంటాం. సో, నెక్స్ట్ డే మార్నింగ్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయినా సరే అక్కడ రామ్ మందిరము, తర్వాత హనుమాన్ టెంపుల్, సరయూ నది, అలాగే అక్కడ ఉన్నటువంటి పట్టాభిషేకం టెంపుల్, ఇంకా మనకున్నటువంటి అయోధ్యలో లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని అక్కడి నుంచి మనం తిరిగి బయలుదేరి వారణాసికొచ్చేస్తాం. సో, మూడో రోజు సాయంకాలానికంతా వారణాసికొచ్చేస్తాం. ఆ రోజు నైట్ మళ్ళీ వారణాసిలో స్టే ఉండి, లాస్ట్ డే
ఇంకేవైనా సరే బ్యాలెన్స్ ఉన్నటువంటి టెంపుల్స్ కవర్ చేసుకొని, అలాగే ఏదన్నా పిండ ప్రదాన కార్యక్రమాలు ఏదైనా చేయాలనుకున్నా సరే, ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని, లేదు కాశీ విశ్వనాథ్ మందిర్‌లో ఏదైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటున్నారు. సో, అభిషేకాలు, లేదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. సో, అవి ఎలా వెళ్ళాలి? ఏంటి? అన్ని టికెట్స్ కూడా ముందుగానే అక్కడ ఉన్నటువంటి మేనేజర్‌కి చెప్తే తను అన్నీ పర్చేజ్ చేసి వాళ్ళకన్నీ కూడా అందుబాటులో ఉంచుతారనమాట. సో, ఈ విధంగా ఈ 3 నైట్స్ 4 డేస్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. పర్టిక్యులర్ ఏమైనా సీజన్ లేదంటే ఏదైనా సమయం ఉంటుందా విజిట్ చేయడానికి? లేదండి. ప్రెజెంట్ అలాంటి సీజన్ ఏమి ఉండదు. ప్లస్ కాశీ యాత్ర ఏదైతే ఇప్పుడు మన దగ్గర రన్ అవుతుందో హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ప్యాకేజ్ ఎళ్తున్నారండి. హ్మ్. సో, ఒక మినిమమ్ గ్రూప్ సైజ్ అనేది మనం పెట్టుకున్నామనమాట 10 మెంబర్స్‌ని. హ్మ్. సో, ఆ 10 మెంబర్స్ హ్మ్. ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు. సో, హ్మ్. అక్కడ ఉన్నటువంటి మన తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏ టెంపుల్‌కి వెళ్ళినా, లేదంటే ఏ ఘాట్స్‌కి వెళ్ళినా, లేకపోతే ఏ పూజ చేయించుకోవాలనుకున్నా సరే దగ్గరుండి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసి పెడుతున్నారనమాట. ఓకే. సో, ఇదే ట్రిప్‌లో అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇవన్నీ కూడా చార్జెస్ ఇంక్లూడెడేనా? ఎందుకంటే మార్కెట్‌తో పోలిస్తే నాకే షాకింగ్ అనిపిస్తుంది. మీరు చెప్పే ప్యాకేజ్ రేట్ చూస్తుంటే. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇందులో మనకి ఫ్లైట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ 2 ఉంటాయి. హ్మ్. అలాగే అక్కడ మనము ఏసీ అకామిడేషన్ ఇద్దరు కలిపి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఏసీ రూమ్ ఇస్తున్నాము. వాళ్ళకు కన్వీనియంట్‌గా వెహికల్ కూడా ఇస్తున్నామనమాట. ఓకే. సో, ఇది మనం 3 నైట్స్ 4 డేస్ చాలా తక్కువ రేట్‌కి ఆఫర్ ప్యాకేజ్ ఇస్తున్నాము. సో, హ్మ్. ఇది కాకుండా ఇన్ కేస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇంకేదైనా చేంజెస్ కావాలి. లైక్ 2 నైట్స్ 3 డేస్‌లోనే వెళ్ళాలి. లేదంటే 1 నైట్ 2 డేస్‌లోనే మేము కాశీ యాత్ర వెళ్ళి కేవలం కాశీ విశ్వనాథ్ దర్శనం మాత్రమే చేసుకోవాలి. సో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా సరే హ్మ్. ఎళ్ళేటువంటి పిల్గ్రిమ్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ అనేది కస్టమైజ్ చేసుకుంటామనమాట. అలా కాకుండా లేదు మాకు ఎక్కువ డ్యూరేషన్ కావాలి. కొందరు ఉంటారనమాట. మేము 9 నిద్రలు కాశీలో స్టే చేయాలి అని చెప్పనేసేసి. ఓహ్! సో, అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే మన దగ్గర ఎవ్రీ మంత్ ప్యాకేజ్ అనేది ఉందనమాట. హ్మ్. సో, ప్రతి నెల వాళ్ళు ఎప్పుడు ఏ మాసంలో వెళ్ళి అక్కడ 9 నిద్రలు చేయాలనుకున్నా సరే మన దగ్గర ప్యాకేజ్ అనేది ఉంటుంది. అలాగే ఆ 9 నిద్రలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తామనమాట. సో, హ్మ్. కాబట్టి ఎక్కడ వాళ్ళు 9 నిద్రలు చేస్తున్నాము మాకు బోర్ ఫీల్ అయిందన్న ఇది ఉండదనమాట. సో, అక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ లైక్ గయా, బుద్ధగయ, సీతామఢి, వింధ్యాచల్, ప్రయాగ్‌రాజ్, అయోధ్య ఇంకా అలాగే కాశీలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కూడా కాశీ హ్మ్. విశ్వనాథ్ మందిర్, విశాలాక్షి, అన్నపూర్ణ కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దుర్గా టెంపుల్, గౌలమ్మ టెంపుల్, తులసి మానస మందిర్, బిర్లా మందిర్, అలాగే సారనాథ్, వ్యాస్ కాశీ ఇలా అన్ని ప్లేసెస్‌ని కూడా వాళ్ళు ఆ 9 నైట్స్ 10 డేస్‌లో కవర్ చేసుకోవచ్చనమాట. డన్. అండ్ ఇందాక మీరు ఆఫర్ గురించి చెప్పారు. అదేమైనా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని ఏమైనా పెట్టారా? అలా ఏం లేదండి. హ్మ్. మనం ఏదైతే 3 నైట్స్ 4 డేస్ ప్యాకేజ్ ఇచ్చామో ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ మొత్తం రన్ అవుతూనే ఉంది. సో, హ్మ్. ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు బుకింగ్ ప్రొసీజర్ ఎలా ఏంటి అనేసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. డన్. సో, ఈ ట్రిప్ గురించి ఇంకా మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా అండ్ మీరు అనుకున్నట్టు కస్టమైజ్ చేస్తూ ఈ టూర్ అండ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? సౌత్ ఇండియాలోనే ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించి 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ అయినా మీరు విజిట్ చేసినా అక్కడుండే ఎగ్జిక్యూటివ్ ఈ టూర్ గురించి ఇన్ డీప్త్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు అండ్ మీరు అనుకున్నట్టే కస్టమైజ్ కూడా చేస్తుంటారు.